హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి నా మొక్కలు ఎలా ఫ్లవరింగ్ వచ్చాయి ఏంటి ఇవన్నీ కూడా చూపించాలనుకుంటున్నాను. దానికి ముందు ఏంటంటే నేను ఏమేమి ఎరువులు ఇచ్చాను అనేది ఒక చిన్న క్లిప్పు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ 1 కిలో తీసుకున్నాను. 2 గుప్పిళ్ళ మస్టర్డ్ కేక్ తీసుకున్నాను. 2 గుప్పిళ్ళ ఘనజీవామృతం తీసుకున్నాను. సీవీడ్ గ్రాన్యూల్స్ వచ్చేసి 1 గుప్పెడు తీసుకున్నాను. గ్రోత్ బూస్టర్ వచ్చేసి 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. రాక్ ఫాస్ఫేట్ వచ్చేసి 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను రైతు మిత్ర స్టోర్లో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. 2 గుప్పిళ్ళ సీతాఫల గింజల పొడి అనమాట. ఇది పొంగమియా కేక్. ఇవన్నీ వేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి వేసిన తర్వాత నా ప్లాంట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 2 గుప్పిళ్ళ వేపపిండి తీసుకున్నాను. వేపపిండి కంపల్సరీ వేసుకుంటేనే మంచిది. 2 గుప్పిళ్ళ ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా 20-25 ప్లాంట్స్కి సరిపోయే ఎరువులు అనమాట. ఇవన్నీ కూడా వర్మీ కంపోస్ట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని మనం ఇవి మొక్క మొదట్లో వేసుకోవాలి. అది మొక్క మొదట్లో కొంచెం మొక్కకి టచ్ అవ్వకుండా కొంచెం దూరంగా వేసుకుంటే స్లోగా అది మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మంత్లీ ఒకసారి ఇలా ఇచ్చుకున్నట్లయితే మొక్కలు అనేవి కొత్త ఆకులతో, చిగురులతో, ఫ్లవరింగ్తో, ఫ్రూటింగ్తో చాలా ఫ్రెష్గా ఉంటాయి. అవి మొక్కలు అనేవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే విధంగా మొక్కకి మొదట్లో కొంచెం మట్టి అనేది తీసుకుని దానిలో 1 గుప్పెడు ఈ ఎరువు అనేది వేసుకోవాలి. ఇది 18 సైజ్ బ్యాగ్ మొక్క అనమాట. 18 సైజ్ బ్యాగ్లో నేను మొక్క అనేది పెట్టుకున్నాను. ఇలా పైన మళ్ళీ యథావిధిగా మట్టి అనేది వేసేసుకోవటమే. సో నేను వేసిన 2 వీక్స్కి 1 వీక్కే ఇవన్నీ వచ్చాయి. నేను ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్తో నిండుగా ఉన్నాయన్నమాట. మొక్కలన్నీ కూడా పువ్వులతో చాలా నిండుగా ఉన్నాయి. చూసారు కదా, మొక్క నిండా కూడా ఫ్లవర్సే ఉన్నాయి. ఒక్కొక్క మొక్కకి 4-5 ఫ్లవర్స్ ఉన్నాయి. మొగ్గలు అనేవి కొత్త ఆకులతో, చిగురులతో చాలా ఫ్రెష్గా ఉంది మొక్క అయితే మాత్రం. అయితే ఈవినింగ్ పోయాలి వాటర్ అనేది. మధ్యాహ్నం అయిపోయింది అన్నట్లుగా నేను వేయలేదు. మధ్యాహ్నం వేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సమ్మర్లో అలా వేయకండి. ఈవినింగ్, మార్నింగ్ నేను వచ్చి ఈవినింగ్ మాత్రమే వేస్తాను. ఇవి వచ్చేసి కాశీ రోజెస్ అంటారు కదా, వీటికి ముళ్ళు ఉండవు. ఇవి 2 ప్లాంట్స్ తీసుకున్నాను. వైట్ది అయితే ఒకటి పోయింది. ఇవి ఆకులు అనేవి కనిపించకుండా మొత్తం ఫ్లవర్సే వచ్చేసాయి. చూసారు కదా, మనం ఎరువులు ఇస్తేనే ఇది రిజల్ట్, లేదంటే 1-2 ఫ్లవర్స్ ఉంటాయి అంతే. మధ్య మధ్యలో అరటి పళ్ళు, బెల్లం మిక్స్ చేసుకున్న వాటరు ఇవి కూడా ఇస్తూ ఉంటాను. టీ పౌడరు ఇవి కూడా ఇస్తూ ఉంటాను. చూసారు కదా, మొక్కలు నిండుగా చాలా ఫ్రెష్గా, మొక్క నిండా పువ్వులే ఉన్నాయి, ఆకులు కూడా కనిపించట్లేదు. ఆ ఎరువులు వేస్తేనే ఇంత మంచి రిజల్ట్. ఇక్కడ వచ్చేసి నేను బ్రొకోలీ వేసాను. అవి కూడా ప్లాంట్స్ మార్చాలి. ఈ కనకాంబరం ఫ్లవర్స్ కూడా కొంచెం మట్టి మారిస్తే ఇంకా బాగా వస్తాయి. పాట్ సరిపోవట్లేదు, మట్టి సరిపోవట్లేదు ఆ ప్లాంట్స్కి అనేది. ఇది వచ్చేసి థాయిలాండ్ మ్యాంగో అనుకుంటా. అంజీర్ ప్లాంట్ కూడా చాలా బాగా ఎదిగింది ఆ ఎరువు వేసిన తర్వాత. చూసారు కదా, కొమ్మలు అనేవి పెద్దగా అయినాయి, ఫ్రెష్ ఆకులు వచ్చాయి. సంపంగి ప్లాంట్కి కూడా ఫ్రెష్ ఆకులు వచ్చాయి, అది కూడా బాగా ఎదిగింది. అన్ని ప్లాంట్స్ కూడా బాగా చిగుర్లు అవి వచ్చి కొంచెం ఎదగడం అయితే జరిగింది. కానీ ఇవేంటంటే కొంచెం స్లోగా